పూలెంతండి? ఒక మూరు 50 పైసలు. 50 పైసలకి ఒక బుట్టే కొనుక్కోవచ్చు. బుట్టని తల్లో పెట్టుకోలేరు కదా. చివరిగా ఎంతకిస్తావో చెప్పు. కావాలంటే 40 పైసలకిస్తాను. ఒక మోరుకి 25 పైసలు. లేదు, కావాలంటే 30 పైసలకిస్తాను. కావాలా? వెళ్ళిపోయారా? బాగా డ్రెస్సు చెప్పులన్నీ వేసుకొని కారులో వస్తారు. పువ్వుకి పుట్టకి రేట్లు అడుగుతారు. డబ్బున్నోళ్ళకి పువ్వుల కంటే భోజనమే ఎక్కువ. తినే వస్తువు కదా. తిండిబోతులు. చంద్రమండలంలో ఉన్న రేఖల మీదుగా సూర్యమండలం ఉన్న రేఖలు దాటుకుంటూ వెళ్తున్నాయి. సూర్యరేఖ అంటూ ఒకటి లేదు. నీ జాతకంలో అలాంటిది ఏమీ లేకుండా ఉందేమో. నా జాతకంలో ఉంది సార్. ఈవిడ గురించి మీకు తెలుసు సార్, ఎప్పుడు అబద్ధాలు చెప్తూనే ఉంటుంది. పొద్దు పొద్దునే నువ్వు నా చేత తిట్లు తినకు. ముందుగా 3వ స్థానంలోకి గురువు అడుగు పెడుతున్నాడు. అతి త్వరలో మనం దాన్ని వేరే దశకి తీసుకురాకపోతే నీ భార్య వెంటనే చచ్చిపోతుంది. ఇలా కొడుతున్నాడు. నా దగ్గర డబ్బులు తీసుకుని చచ్చిపోతుందని చెప్తావురా నువ్వు? నాకు ఇంకా పెళ్లే కాలేదు, అలాగా నా భార్య చచ్చిపోతుందని చెప్తావురా నువ్వు? వేద్దవా పోరా. ఎందుకు ఇప్పుడు చప్పట్లు కొట్టి మరి నవ్వుతున్నావు? నాకు నీకు పెద్ద తేడా ఏం లేదు, ఇద్దరము దొంగలమే. జాతకం నేను చెప్పించుకుంటాను, చెప్తావు నువ్వు? కూర్చోండి, డబ్బులు ఇవ్వండి, చేయి చూపించండి. మీ జీవితంలో ఏమేం జరగబోతుందో నేనే ముందు చెప్తాను. పెళ్ళయిందా, పిల్లలు ఉన్నారా అనేది నాకు ముందే చెప్పేయండి, సరేనా? జాతకం చెప్పాక తప్పుగా చెప్పానని మాత్రం అనకండి, సరేనా? నన్ను కొడితే నేను కొడతాను. నా పేరు చక్రపాణి. మీరు ఏం పని చేస్తున్నారు? నేను జాతకం చెప్పేవాడిని. కావాలంటే మీ మొహం చూసి జాతకం చెప్పమంటారా? నాకేం తెలుసు నేను దొంగనని? అవును, నీ ముఖంలో కనిపించే ప్రకాశం నీ మనసులో లేదు విశ్వాసం. ఇలాంటి మంచి మంచి లక్షణాలు ఉన్నాయి నీకు. కానీ మన ఇద్దరికి ఎలా ఒకే రకమైన జాతకాలు వచ్చాయి? అయ్యో, నువ్వు చాలా తెలివైన వాడేరా. పైకిలే పైకిలే. ఏం చేస్తున్నావు? నీలాంటి ఒక్కడే నేను వెతుక్కుంటూ వచ్చాను. మనిద్దరం కలిసి పార్ట్నర్స్ అయిపోయామంటే ఇక్కడికి వచ్చి జాతకం చెప్పించుకునే వాళ్ళందరినీ మన సైడ్ లాగేసుకోవచ్చు. వచ్చే డబ్బులు సగం సగం. డబ్బులు ఇచ్చినా కూడా సగం సగం తీసుకుందాం, సరేనా? సరే, ఒప్పుకుంటా. పద పద వెళ్దాం. నేనెప్పుడు అబద్ధాలు చెప్పను. అది సరే, కానీ నిజం కూడా చెప్పట్లేదు ఏంటి? ఏం మాట్లాడట్లేదు? డబ్బులు పెట్టు. నేనిప్పుడు నిజం మాత్రమే చెప్తాను బాబు. నా దగ్గర ఇప్పుడు 7 రూపాయలే ఉన్నాయి. పొద్దున్నుంచి అసలు నేనేం తినలేదు. కాఫీకి 1 రూపాయి పెట్టుకుని మిగతా 6 రూపాయలు ఇస్తాను, సరేనా? 5 రూపాయలు చాలు. నిజానికి చెప్పాల్సినవన్నీ చాలానే ఉన్నాయి. దానికి సమయం ఇది కాదు. ఒకటి మాత్రం చెప్తున్నాను, నువ్వెక్కడి నుంచి వెళ్ళకూడదు. నీకు మంచి సమయం ఈ గుడి దగ్గర నుంచే మొదలవబోతోంది. రండి బాబు రండి. 1 రూపాయి పెడితే 2 రూపాయలు, 2 రూపాయలు పెడితే 4 రూపాయలు. రండి బాబు రండి, ఎప్పుడైనా పెట్టొచ్చు, ఎప్పుడైనా రావచ్చు. రండి రండి. రూపాయి పెడితే 2, 2 పెడితే 4. బాగా చూడండి, లోపలికి వెళ్తే డబ్బు మీది, బయటకు వస్తే డబ్బు కంపెనీది. బాగా చూడండి, ఇక్కడ తాడు బయటకు వచ్చేసింది. డబ్బు కంపెనీకే. రండి బాబు రండి. రూపాయి పెడితే 2, 2 పెడితే 4. రండి బాబు రండి రండి. బాగా చూడండి, డబ్బు కంపెనీకి వచ్చేసింది. రండి బాబు రండి. ఏంట్రా చూస్తున్నారో? పోండి. ఏంటి డబ్బులు పెడతావా? అయితే వెళ్ళు, పోలీసులు వచ్చేలోపు పారిపో. ఎలా? నా దగ్గర ఇప్పుడు 2 రూపాయలు ఉన్నాయి. దానికేంటి ఇప్పుడు పెట్టమంటారా? 2 పెడితే 4, 4 పెడితే 8 రూపాయలు. 2 ఇడ్లీలు, టీ తాగడానికి డబ్బులు. గెలిస్తే 4 ఇడ్లీలు, 4 టీలు తాగొచ్చు. కానీ ఓడిపోయావంటనే అసలు నీకేమీ ఉండదు, అర్థమైందా? పెట్టు బాబు పెట్టు. ఎప్పుడైనా పెట్టొచ్చు, ఎప్పుడైనా రావచ్చు. జాగ్రత్తగా పెట్టండి, చూసి పెట్టండి. తప్పుగా పెట్టకండి, చూసుకోండి. ఓడిపోయినందువల్ల నీ డబ్బు కంపెనీకే. రండి బాబు రండి. ఇడ్లీలు, టీలు గెలిచుంటే 4 రూపాయలు ఇచ్చేవాడిని కదా. నా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే నువ్వు ఒక పని చెయ్యి. అలా నీళ్ళలోకి వెళ్ళి కాస్త నీళ్లు తాగేసి నోట్లో వేలు పెట్టుకొని అలానే వెళ్ళిపో. రండి బాబు రండి రండి. నాకు ఇడ్లీలు కావాలి. నీకు కావాలా? అయితే కనిపిస్తుంది కదా టీ కొట్టు, అక్కడికి వెళ్ళి నీకు నచ్చినట్టుగా తిని నా పేరు చెప్పి రండి బాబు రండి. మీ పేరేంటి? ఎవరికి చెప్పకు, ఈ విషయం రహస్యంగా ఉంచుకో.
నా పేరు గుడ్లగూబ కుమారు. ఆ? గుడ్లగూబు కుమారు. నేను వెళ్ళి చెప్తాను. సరే వెళ్ళి చెప్పు. ఆ, వెళ్ళు. ఈ రోజు వీడి పని పెండి రూపడమే. రారాజా కూర్చో. పోరా రే. 45, 56, 70, 80. ఒరే ఒరే, ఆ ఆకులు తీసుకువెళ్ళి బయట పడేసాయి. 75, 90, 100. ₹40 లేవు. ఒక ప్యాకెట్ బీడి, ఒక అగ్గిపెట్టి కూడా ఇవ్వండి. ఇదిగో తీసుకో. 112, 113. ఆగాగు, ఈయన బిల్లు ఎంత అయింది? 350 అంట. గొడ్లగుబ్బ కుమార్ లెక్కల్లో రాసుకోండి. కుమార్కి లెక్కలా? వాడికి ఇక్కడ లెక్కలంటూ ఏమి లేవు. అవన్నీ నాకు తెలియదు. ఆయన చెప్తేనే నేను ఇక్కడికి వచ్చి టీ తాగాను. ఇదేమన్నా వాడు బాబుగాడు హోటల్ అనుకున్నావా? మర్యాదగా డబ్బులు కట్టి వెళ్ళు. గుడ్లగోపు కుమార్ అని పేరు చెప్తున్నాడు వచ్చి. నా డబ్బులన్నీ వాడు తీసేసుకున్నాడు. అందుకే ఇక్కడికి వచ్చి టీ తాగమన్నాడు. ఆహా, ఓరి దేవుడా, ఈ పిచ్చోడితో నేను అసలు భరించలేకపోతున్నాను. వాడి అల్లరిని ఆ గుడి వాకిట్లోనే ఆపేయమని చెప్పు. అర్థమైందా? ఈ రోజు నేను ఊరికే వదిలిపెట్టను రా. వెళ్ళి లోపలికి. నేను వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు? అయ్యో, ఆగు, ఆగు, నేను ఎక్కడికి వెళ్తున్నాను. వెళ్తున్నావు? రారా లోపలికి రా. రా. వదలండి. బాగా తినేసి డబ్బులు ఎక్కడదాం అనుకుంటున్నావా? నేను పదరా వెళ్తాను. లోపలికి. నన్ను వదలండి. పదరా, పద. ఏంటి సరిగానే రుబ్బుతున్నాడా? అయ్యో, ఎందుకురా ఏడుస్తున్నావు నువ్వు? పాపం. సరే, ఏడుస్తే ఏడ్చావు గాని కాస్త తల కిందకి వంచాడు. కాస్త కన్నీళ్ళు పిండిలో పడినవు. నాకు కాస్త ఉప్పైనా మిగులుతుంది కదా. ఏడు, ఇంకా బాగా ఏడు. ఉప్పు చాలలేదు. నిన్న పూలు కొనుక్కోకుండా వెళ్ళిపోయాను. నన్ను క్షమించండి. నిన్న చిల్లర తీసుకురావడం మర్చిపోయాను. 100 రూపాయల నోటే ఉంది. 2 మూరలు పూలు ఇవ్వండి. ఇదిగోండి డబ్బులు. రెండు మూరలు చాలా? అది నిజం చెప్పాలంటే నాకిప్పుడు ఈ పూలు అవసరం లేదు. కార్లో పెట్టుకోవచ్చు, గుళ్ళో ఇవ్వచ్చు, ఇన్నున్నాయి కదా. తనకివి చాలా ఎక్కువేలే. నిన్న బాగున్నాయని నిన్ను అడిగాను. తర్వాత కొనుక్కోకుండా వెళ్ళిపోయానని నువ్వు చాలా బాధపడ్డావు. అందుకనే కొన్నాను. ఆ డబ్బులు రెడీ చేయడానికి నేను ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు. కార్లన్నీ ఉండే పెద్ద డబ్బున్న ఆయనకి 80 పైసల కోసం ఎందుకింత కష్టపడ్డారు? అది నా చేతిలో డబ్బులు 100 రూపాయల కట్టగానే నా చేతికి వస్తుంది. ఆ 100 రూపాయలకి చిల్లర అడిగితే ఎవరిస్తారు? అందుకే చెప్పాను. మీకెలా అంత డబ్బు వస్తుందండి? అది బిజినెస్ చేసి సంపాదించాను. ఏం బిజినెస్ అండి? అది యాలకులు. లారీలో యాలకులు పంపిస్తూ ఉంటాను. మాటల్లో మర్చిపోయాను. నేను ఇప్పుడు వెంటనే వెళ్ళి లోడ్ పంపించాలి. వస్తాను, రేపు కలుస్తాను.